శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని 42, 43, 44 శ్లోకాల భావము తెలుసుకుందాము. దోషరైతై కులహ్నానాం వర్ణసంకర కారకైః ఉత్సాధంతే జాతి ధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. దుష్టచర్యల చేత కులాచారములను నశింపచేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును అని భావము. 43వ శ్లోకము. ఉత్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనం చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని గురు శిష్య పరాంపరాగతముగా నేను వినియుంటిని అని భావము. 44వ శ్లోకము. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవస్థిత వ్యయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్య సుఖమును అనుభవింపవలనని ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము అని భావము. మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాము. జయ శ్రీకృష్ణ అండి.